హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఈరోజు నేను కోకో పౌడర్తో చాక్లెట్స్ చేశానండి. చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దాం. దానికోసం 1 కప్ కోకో పౌడర్, 1 కప్ షుగర్ పౌడర్, హాఫ్ కప్ కాజు అండ్ 1 కప్ బటర్ అనమాట. ఇవి ఉంటే చాలు. ఇది మనం ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకుందాం. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం అనమాట. ఫస్ట్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో నేను బటర్ యాడ్ చేశాను. బటర్ మనకు త్వరగానే మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఇందులో షుగర్ పౌడర్ యాడ్ చేశాను. షుగర్ పౌడర్ ఏంటంటే మనకు ఫైన్గా పౌడర్ అయిపోవాలి. మనకి గరుగ్గా ఉండకూడదు అనమాట. చాక్లెట్ మనకి గట్టిగా ఉంటుంది. షుగర్ పౌడర్ ఫైన్గా సాఫ్ట్గా వచ్చేస్తే మనకి చాక్లెట్ కూడా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అదొకటి చేసుకొని బాగా పౌడర్ చేసుకోండి. ఆ తర్వాత కోకో పౌడర్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. మిక్స్ చేసుకొని మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత, కలిసిపోయిన తర్వాత తీసేస్తున్నాను. చూడండి, మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు నేను చాక్లెట్ మౌల్డ్ తీసుకొని అందులో వేసుకుంటున్నాను. నేను ఒక 2 ప్లెయిన్ వేసాను. మిగిలినవి డ్రై ఫ్రూట్ కాజు యాడ్ చేసి చాక్లెట్స్ వేస్తున్నాను అనమాట. బాగుంటాయి సాఫ్ట్. మధ్యలో మనకి కాజు తగిలితే చూస్తున్నారు కదా, అన్నీ ఇలా ఫిల్ చేస్తాను అనమాట. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తాయి చాక్లెట్స్. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి చేసేయండి. చాలా బాగా వచ్చాయి చూడండి. మనం ఒక చాక్లెట్ కట్ చేసి చూపిస్తాను మీకు. ఒకటి తీసుకున్నాను, కట్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా వచ్చిందో. అదిగో బాగుంది కదా, కలర్ఫుల్గా. తినడానికి కూడా చాలా బాగుంది. మా పాప తింటే చూడండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.